अल्पविराम, अर्धविराम, उपविराम, पूर्ण विराम, प्रश्नवाचक चिन्ह, విస్మయాది బోధక చిహ్నం. ఏదైనా వక్త కానీ ఎవరైనా డైలాగ్ మాట్లాడినప్పుడు ఆ డైలాగ్ కి ఇన్వర్టెడ్ కామాస్ పెడతాడు. ఆ ఇన్వర్టెడ్ కామాస్ పెట్టడాన్ని ఇప్పుడు నేను గాడిద చెవులతో పోలుస్తున్నాను. ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద? ఏమన్నానండి? ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద? ఒక సెంటెన్స్ పైన ఇలా రెండు 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 ఇన్వర్టెడ్ కామాస్ గనక ఉంటే ఉద్ధరణ్, ఏం ఉద్ధరించడానికి అవతరించావురా గాడిద, అవతరణ్ చిహ్న, ఉద్ధరణ్ చిహ్న, అవతరణ్ చిహ్న. హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈరోజు 2026-27 10th క్లాస్లో న్యూగా యాడ్ అయినటువంటి వ్యాకరణం ఏదైతే టాపిక్ ఉందో విరామ్ చిహ్న, పంక్చువేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక మార్క్ అనేది పక్కాగా మీకు వచ్చేస్తుంది. ఇంకా డౌటే లేకుండా ఈ ఒక్క మార్క్, ఈ ఒక్క వీడియో చూడడం ద్వారా మీరు ఒక మార్క్ని ఈజీగా సంపాదించుకుంటారు. మీరు చదవాల్సిన పని లేదు. కేవలం ఈ ఒక్క వీడియో చూడండి, 1 మార్క్ మీరు గెయిన్ చేస్తారు.